జనగామ జిల్లా పాలకుర్తి మండల రాజు చౌరస్తాలో ఉద్రిక్తత నెలకొంది. మండల కేంద్రంలో తెలంగాణ తల్లి విగ్రహం కోసం బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన గద్దెపై కాంగ్రెస్ స్లాబ్ నిర్మించడంపై ఇరు పార్టీల నేతల మధ్య వాగ్వాదం జరిగింది. కాంగ్రెస్ నిర్మించిన స్లాబ్ ను బీఆర్ఎస్ నాయకులు కూల్చివేసి ఆందోళన దిగారు. దీంతో ఇరు వర్గాలకు మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తింది. రంగప్రవేశం చేసిన పోలీసులు బీఆర్ఎస్ నాయకులను హౌస్ అరెస్ట్ చేశారు. జనగామ జిల్లా పాలకుర్తి మండల రాజు చౌరస్తాలో ఉద్రిక్తత నెలకొంది. మండల కేంద్రంలో తెలంగాణ తల్లి విగ్రహం కోసం బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన గద్దెపై కాంగ్రెస్ స్లాబ్ నిర్మించడంపై ఇరు పార్టీల నేతల మధ్య వాగ్వాదం జరిగింది. కాంగ్రెస్ నిర్మించిన స్లాబ్ ను బీఆర్ఎస్ నాయకులు కూల్చివేసి ఆందోళనకు దిగారు. దీంతో ఇరు వర్గాలకు మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తింది. రంగప్రవేశం చేసిన పోలీసులు బీఆర్ఎస్ నాయకులను హౌస్ అరెస్ట్ చేశారు. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రశాంత్ ఫోన్ లైన్ లో ఉన్నారు. ప్రశాంత్, అప్డేట్స్ ఏంటి? శివాని, జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో రాజు చౌరస్తాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అక్కడ గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న హయాంలో తెలంగాణ తల్లి విగ్రహం కోసం బీఆర్ఎస్ స్థానిక నేతలు కట్టిన గద్దె పైన సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేస్తూ కాంగ్రెస్ నేతలు అదే గద్దె పైన లైటింగ్ ఏర్పాటు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ నేతలు ఆ గద్దె వద్దకు చేరుకొని ఆందోళన చేశారు. ఈ క్రమంలో పోలీసులు కూడా రంగప్రవేశం చేసి బీఆర్ఎస్ నేతలను అక్కడి నుంచి వెళ్లగొట్టే ప్రయత్నం చేశారు. వాళ్ళు ససేమిరా అనడంతో కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది. వాళ్ళు తెలంగాణ తల్లి విగ్రహం కోసం ఏర్పాటు చేసిన గద్దెను ఎలా సెంట్రల్ లైటింగ్ కు వాడతారు, కాంగ్రెస్ నేతలు కావాలని దౌర్జన్యం చేస్తున్నారు, అధికార దుర్వినియోగం చేస్తున్నారంటూ బీఆర్ఎస్ నేతలు నినాదాలు చేయడంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము సెంట్రల్ లైటింగ్ కోసం మళ్ళీ తిరిగి ఆ గద్దె పైన ఆ నిర్మాణం చేపడుతుందో దాన్ని తొలగించే ప్రయత్నం బీఆర్ఎస్ నేతలు చేయడంతో ఒక్కసారిగా పోలీసులు రంగప్రవేశం చేసి బీఆర్ఎస్ నేతలను అక్కడి నుంచి చెల్లాచెదురుగా వెళ్లగొట్టారు. ఈ క్రమంలో కొంత పోలీసులకు బీఆర్ఎస్ నేతలకు మధ్య తోపులాట జరిగింది. మిగతా నేతలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించడంతో స్థానిక నియోజకవర్గ బీఆర్ఎస్ నేతలంతా కూడా పాలకుర్తికి చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో నేతలను ఎక్కడికక్కడికి అరెస్టులు చేస్తున్నారు. ఇటు జిల్లా నేతలతో పాటు ఇటు రాష్ట్ర నేతలు కూడా పాలకుర్తికి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇటు హన్మకొండ, వరంగల్ లోని బీఆర్ఎస్ నేతలను కూడా అరెస్ట్ చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే ఎమ్మెల్సీగా పోటీ చేసిన బీఆర్ఎస్ నేతను రాకేష్ రెడ్డిని హన్మకొండలో అదుపులోకి తీసుకున్నారు. అటు మాజీ పాలకుర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ ను కూడా కొద్దిసేపటి క్రితమే అదుపులోకి తీసుకున్నారు. అటు మాజీ కార్పొరేషన్ చైర్మన్ అయిన గాంధీ నెహ్రూ నాయక్ ను కూడా కొద్దిసేపటి క్రితమే అటు పాలకుర్తికి రాకుండా బీఆర్ఎస్ నేతలను ఎక్కడికక్కడికి అడ్డుకోవడంతో అయితే బీఆర్ఎస్ నేతలు ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నారు. ఏదైతే తెలంగాణ తల్లి విగ్రహం కోసం ఏర్పాటు చేసిన గద్దె పైన తెలంగాణ తల్లి విగ్రహాన్ని మాత్రమే ఏర్పాటు చేయాలని, సెంట్రల్ లైటింగ్ కు మరో అవసరమైతే మరో గద్దెను ఏర్పాటు చేసుకోవాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనైతే పాలకుర్తిలో పెద్ద ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. అటు బీఆర్ఎస్ నేతలు చేసిన తప్పిదాల వల్లే పాలకుర్తి ఇలా తయారైందంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. అయితే అధికారాన్ని అడ్డు పెట్టుకుని బీఆర్ఎస్ నేతలపై కక్ష సాధింపు చర్యలు కాంగ్రెస్ నేతలు చేస్తున్నారంటూ అటు బీఆర్ఎస్ నేతలు రోడ్డుపై బైఠాయించి మరీ ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. శివాని, మొత్తానికైతే పాలకుర్తిలో హై టెన్షన్ వాతావరణం ఉంది. ఎందుకంటే ఇటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ నేతల బాహాబాహికి పెద్ద ఎత్తున పూనుకోవడంతో అయితే అటు పోలీసులు ఇరు వర్గాలను అదుపు చేయడం కోసం అయితే భారీగా మోహరించారు. ఈ రోజు పాలకుర్తిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇటు జనగామ జిల్లాతో పాటు వరంగల్ కమిషనరేట్ పోలీసులు అయితే
బాగా మోహరించారు. అక్కడికి బీఆర్ఎస్ నేతలను ఎవరిని రాకుండా కూడా ఎక్కడికక్కడ అరెస్టులు చేసి అడ్డుకునే ప్రయత్నం అయితే కొనసాగుతుంది. దీంతో పాలకుర్తిలోనైతే ఒక టెన్షన్ వాతావరణం నెలకొంది. తెలంగాణ తల్లి విగ్రహం గద్దె ఏర్పాటు విషయంలో జరిగిన గొడవ కాస్త చిలికి గాలివానగా మారి ఒక రెండు పార్టీల ఒక గొడవగా మారిన పరిస్థితి ఉంది అక్కడ శివన్. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్.